హలో గైస్, చూస్తున్న ప్రతి ఒక్కరు వస్తాడు, వచ్చేలోపు తినేయటం బెటర్. టైగర్ నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు. ఎలా వస్తావురా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఆ. ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని. కొత్తగా పెద్ద చేసేదేంటి? ఈ గిన్నెలన్నీ ఏంటి? ఏం లేదు సత్యమ్మ గారు బ్రహ్మచారిని ఒక్కడనే ఉన్నాను కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు. ఒకడు తినేస్తావా? ఎవరికి పెట్టకూడదు కదమ్మా, నాకే పంపించారు, నేనే తినాలి. నాకు పెట్టవా? పెట్టను. తినే. థ్యాంక్ యూ. పులిహార సూపర్, గార్లు అబ్బా, పాయసం పాయసం నాకురా? అది నాకేసిందిగా. ఒరే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలీదు. నాకు అర్జెంట్ గా పాయసం కావాలి. అర్జెంట్ అంటే ఎలాగండి? ఎక్కడైనా అడుక్కొని తెమ్మంటారా లేదా కన్ను వేస్తామంటారా? నువ్వు సూపర్ టైగర్. ఇలాంటి అడిగి ఎలా వస్తారో నీకు? ఏమో నాకే తెలియదు. కనిపిస్తే కన్ను వేస్తే తేవాలా? అవును. తప్పదా? తప్పదు. అయితే నువ్వు కూడా నాతో పాటు రావాలి. దేనికి? నేను ధైర్యంగా ఉండాలి కదరా. పాయసం కోసం నన్ను దొంగతనం చేయమంటారా? నీ దుంపదగా దొంగల్ని పట్టించి అలవాటు నీకు ఉండొచ్చే. బేసికల్ గా నేను దొంగని కాదే, నన్ను పట్టించొద్దే, నీకు దండం పెడతా. ఇది ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాలా? ఛే. అయ్యో, పాయసం తీసుకెళ్ళకపోతే దేవగడ చంపేస్తాడు. తీసుకెళ్లాలంటే ఇది ఇరికిచ్చేటట్టుంది. ఏమే, నువ్వు నన్ను పట్టిస్తే పోలీసులు నీ మెళ్ళ తోలు పెట్టి బదులు గోల్డ్ మెళ్ళేస్తారనుకున్నావా? అదేం జరగదే. కరెక్ట్ గా నీలాగే డ్యూటీ మెండ్ అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారే. నా మాటని పక్కకి రావే. అక్కడ చూస్తామేంట్రా? ఫ్రిడ్జ్ లో వెతుకో. గట్టిగా అరవకే, నిద్రలేస్తారు. ఊరుకో. ఏ దేవా, దేవా. ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది పాయసం కోసం.